సినిమా చూడడం జరిగింది. సినిమాలో మనం చాలా ఎక్స్‌పెక్ట్ చేసుకున్నాం. తెలంగాణ చరిత్ర గొప్పగా చరిత్రను చూపిస్తారని సినిమాలో కులాలు, మతాలు చూపిచ్చారు. ఇయన్నీ చూపించడం వల్ల ఏంటంటే వీట్లి వల్ల ఇంకా జనాలకి ఆ పిచ్చి పెరిగిపోయి ఇంకా అదే ఫీల్‌లో ఉండిపోతారు భయ్యా నన్నడిగితే. సినిమాలో ఎక్స్‌పెక్ట్ చేసినంత ఏం లేదు. ఫస్ట్ హాఫ్ వరకు బాగుంది. సెకండ్ హాఫ్ అంతా సోది. లాజిక్ లేని సినిమా తీసిండ్రు. జవహర్లాల్ నెహ్రూ వస్తారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ వస్తూ ఉంటారు. అనసూయ ఏమో పెర్ఫార్మెన్స్‌లు చేస్తుంది. అసలు సినిమా తగ్గట్టే లేదు. ఫస్ట్ హాఫ్ వరకు బాగుంది కానీ సెకండ్ హాఫ్ మొత్తం లాగు సోది అనమాట. అసలు ఈ రోజుల్లో ఎలా అయిపోయిందంటే సినిమా ఇండస్ట్రీ నువ్వు ఒక ₹1,00,00,000 పెట్టావంటే ఎంత రాజకీయ నాయకుడైనా ఆయన మీద ఎన్ని కేసులున్నా ఎంత చెడ్డోడైనా సరే 4,00,00,000 కలెక్షన్ వచ్చేలాగా పాజిటివ్‌గా చూపిస్తారు అతనికేసి. సో ఈ సినిమా కూడా అటువంటిదే. కొన్ని పొలిటికల్ పార్టీస్ కానీ ఇవన్నీ కానీ అసలు సోది అంటే వేస్ట్ ఆఫ్ టైం అన్న ఇటువంటి సినిమాల గురించి తీసి. అంటే ఏం కావాలి ఏముంది ఇంకా బీజేపీ తీసుకొచ్చిండ్రు. దాంతోపాటు ఎన్నెన్నో అసలు అంటే మళ్ళీ అదే చెప్తాను కదా, ఈ ఫిలిం ఇండస్ట్రీలు ఇటువంటి సినిమాల వల్ల కొన్ని సినిమాల వల్ల ఇటువంటి స్క్రాప్ సినిమాల వల్ల ఇప్పుడు కూడా కులాలు మతాలు నిజంగానే కొట్టుకుపోతున్నారు. ఇంకా అలాగే బతుకుతారేమో ఇంక నన్ను అడిగితే. ఇటువంటి సినిమాలు జనాలకు మెచ్చే సినిమా తీయాలి, నలుగురిలో ఒక మంచి సినిమా తీయాలి తప్ప అది చూపించిండ్రు. అప్పుడు ఆయన పుట్టలేదు మనం పుట్టలేదండి. ఎవరో చెప్పిన కథలు మాత్రం చరిత్ర ఎంతవరకు నిజంగా రాసిందంటారు, ఎంతవరకు రాసిందంటారు. ఈ రోజు మీ దగ్గర ఈ రోజు గురించి వచ్చే 10 సంవత్సరాల తర్వాత మీరు బుక్ రాస్తారండి. మీరు నిజం చెప్తారు అబద్ధం చెప్తారు మన గ్యారంటీ ఎలా ఉంటుంది. సినిమాలు కూడా కొన్ని రీసెర్చ్ చేసి తీస్తారనుకోండి, కానీ దాని తగ్గట్టు లేదు. సినిమాలో తీయట్లేదండి. అన్ని ఫ్రిక్షన్లు డబ్బుల కోసం అవి యాడ్ చేస్తారు. మరీ గాల్లో ఫైట్లు చేస్తారా? అది చరిత్ర ఉంది? అది లేదు. చరిత్ర లేదు. చరిత్ర ఉందని సృష్టించి మన భ్రమ అంతా మన పిచ్చోళ్ళు చేయడం వచ్చారు. ఎందుకు లేదండి? అనసూయ అమ్మాయిలతో ఫైట్లు మరీ ఫైట్లు చేశారు. మరీ అంత ఘోరంగా చూపించిండ్రా? ఉందండి. చూడండి మరి దాని గురించే కదా. సో అదే నేను చెప్తున్నాను కదా. అంటే కొన్ని సినిమాలు ఉంటాయండి, కొన్ని సినిమాలు థియేటర్లో చూడాలి. లైక్ RRR, ఒక సలార్, ఇటువంటి సినిమాలు. కొన్ని సినిమాల వరకు ఓటీటీలో చూడాలి. థియేటర్ ఎక్స్పీరియన్స్ నరుకోవడం చంపుకోవడమే థియేటర్ ఎక్స్పీరియన్స్ గురించి నేను చెప్తున్నా. చీకటి ఫోన్లో చూస్తే నీకు ఏమవుతుంది, ఓటీటీలో చూస్తే ఏమవుతుంది. థియేటర్ పెద్ద స్క్రీన్ కాబట్టి నేను ఆ రకంగా చెప్తున్నాను అంతే. ఏం లేదా నిజాలు ఏంటండి, ఎవరికి ఎటు ఉంటే అదే నిజాలు. ఎవరు డబ్బు ఇచ్చి ఇప్పుడు నీ మీద డబ్బు ఇచ్చారు అనుకున్నా, ఈ పెన్ చాలా విలువైంది, ఈ పెన్కి చాలా రాతుందని నీ మీద చాలా పాజిటివ్గా చూపిస్తారు. ఇప్పుడు ఈ రోజుల్లో ఒక ₹1,00,00,000 పెట్టి సినిమా చూస్తే ఒక 4 కోట్ల కలెక్షన్లు వస్తే ఇంకో 4 కోట్లు ఈ సినిమా తీసినందుకు అవతల పక్క వ్యతిరేకం పక్క ఉన్నందుకు ఒక 4 కోట్లు బయటకు వస్తూ ఉంటాయి. ఇంకా అవన్నీ థియేటర్కి వెళ్ళి చూడండి. ఇంకా అంతా నేనే చెప్తే ఇంకా చూసి వాళ్ళు ఏం చెప్తూ ఉంటారు. అంటే ఇది నా పాయింట్ ఆఫ్ వ్యూ. ఎవరి ఒపీనియన్ నాది కదన్నా. నీకు కాజా ఇష్టం, నాకు గులాబ్ జామ్ ఇష్టం. నాకు గులాబ్ జామ్ నీకు ఇష్టం ఉండదు, నాకే ఇష్టం ఉండదు. నన్ను అడిగినా కాబట్టి దాని టేస్ట్ నేను చెప్తున్నాను. అది మీ ఇష్టం. మీరు చూస్తే నేను చెప్పింది కరెక్ట్ కాదని మీకు అర్థం అవుతుంది. లేదు డైరెక్షన్ వరకు ఓకే. అంటే డైరెక్షన్ ఏమన్నా ప్రతి సినిమా డైరెక్షన్ బాగానే ఉంటాయి, ఆ స్క్రీన్ ప్లేలు కూడా బాగానే ఉంటాయి. కానీ ఆ స్టోరీ చెప్పే విధానం, జనాలకు చూపించే విధానంలో కొంచెం మిస్ అవుతుంది అంతే తప్పించి ఇంక అంత మించి ఇంకేం లేదు. సో తెలంగాణ గురించి సినిమాలో అంటే కొంచెం ఐడియా వచ్చింది అంతే. కొంచెం ఐడియా వచ్చింది అంతవరకే. పర్టికులర్గా అదే ట్రూత్ అని నేను చెప్పను, ఎవరు మోసపోద్దని నేను చెప్తాను అంతే. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న. యా అది నేను చూడలేదన్న. షరతులు వర్తిస్తే చూశాను. అది షరతులు వర్తిస్తే సినిమాలో ఏంటంటే ఒక మిడిల్ క్లాస్కి ఎన్ని కష్టాలు ఉంటాయో ఈ సినిమాలో చూపించిండ్రు. ఫస్ట్ పాయింట్, చాలామంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కష్టాలు ఎలా పడతారంటే కొందరు వరకు అక్కడ 2 లక్షలు కడితే 4 లక్షలు వస్తాయి. వాడు ఏం చేయాడు, ఇంకొక నలుగురిని జాయిన్ చేసుకోవాలి. సో ఇది ఒక చైన్ నెట్వర్క్ మార్కెటింగ్ అనమాట. ఇదివరకు నేను బెంగళూరులో ఉన్నప్పుడు క్యూనెట్ అని చెప్పేసి ఒక ఫ్రాడ్ కంపెనీలో జాయిన్ 2 లక్షలు కట్టా. నేను అక్కడ జాయిన్ అయ్యే జాబ్ 25,000 30,000 అని చెప్తే ఒక అమ్మాయి చెప్తే నేను జాయిన్ అయ్యడానికి వెళ్ళా. తీరా చూస్తే ఏమైంది, నేను ఇంకొక ముగ్గురిని జాయిన్ చేస్తే తప్ప నాకు మళ్ళీ డబ్బులు రావు. ఆ ముగ్గురిని జాయిన్ చేయాలంటే ఒక్కొక్కరిని బలి ఇవ్వాలి. ఆ పై కూడా ఏంటి ఇంకా కోటీశ్వరుడు అవుతూనే ఉన్నాడు, మేము ఇంకొకరిని ఇరికించలేము. సో అదే సిచ్యువేషను. సో ఇంక మనం ఇంకేం చెప్తాం ఇంకా. సో అటువంటి సినిమా ఈ సినిమాలో చూపించాడు. మొన్న చూసిన అగ్నిగోల్డ్లో ఎంత ఫ్రాడ్ జరిగింది స్కీమ్ పేరుతోని. సో అటువంటి ఎవడు అత్యాశ పడవద్దు. ఎంత ఉంటే కష్టపడిన రూపాయే మన సొంతం. అత్యాశగా పడితే ఉన్నది కూడా పోద్ది. సో ఇది ఒక మెసేజ్ ఓరియంటెడ్. దానికి ఇద్దరు నష్టపోయారు. సినిమా అంటే ఏముంది, ఫైనల్గా హ్యాపీ ఎండింగ్స్. సో వాళ్ళ డబ్బులకు తిరిగి వచ్చేస్తూ ఉంటాయి. కానీ ఇక్కడ బయట నిజ జీవితంలో అలా రావు. వచ్చినా ఎన్నో సంవత్సరాలు పడి ఎంతో టార్చర్ పెడతాయి కానీ
10, 20, 10,000, 30,000, 50,000, 40,000 నాకు 2 లక్షలు పోగొట్టుకున్నా నాకు వచ్చింది 50,000 మీద 1,50,000 పోయినట్టే. సో మళ్ళీ 1,50,000 కొట్టు అంతే. అత్యాస పోకూడదు అంతే. అంటే తక్కువ టైంలో వెల్గా సెటిల్ అవుదామని కొన్ని మార్గాలు ఉంటాయి. సో ఎంత తక్కువగా ఎంత రేజ్ అయ్యామో అంత ఫాస్ట్ కిందకు వచ్చేద్దామన్న సినిమా అది. చైతన్యరావు గారు పెర్ఫార్మెన్స్ బాగుంది. 21/31లో మనం చూసాం. ఆయన సిరీస్లో ఎంత బాగా చేసిండో దానికి మించిన పెర్ఫార్మెన్స్ పెద్ద డిస్ప్లే మీద చూడడం జరిగింది. సో ఇటువంటి సినిమా చూడొచ్చు. ఆమె పేరు భూమి శెట్టి సంథింగ్ ఏదో ఉంది. ఓకే, ఆమె పెర్ఫార్మెన్స్ బాగుంది. న్యాచురల్గా ఉందండి. పేరు పెద్ద పెద్ద హీరోయిన్ మంచి అందగత్తెలను కూడా పెట్టలేదు. సో కథకి ఎలా సెట్ అవుతారో అలా సెట్ అవుతారు. మీరు ఎంత చెప్పిన రజకర్లు అయితే అనసూయ అసలు సెట్ అవ్వలేదండి టు బీ ఫ్రాంక్గా. కానీ దీని వరకు ఓకే. సో దీని వరకు చాలా బాగుంది సినిమా. చాలా బాగుంది. చాలా ఒక మిడిల్ క్లాస్ని యాస్టీ చూపించాడు. మెయిన్ నాకు ఆ స్లాంగ్ నచ్చింది. నిజంగా ఆ స్లాంగ్లో అలా ఇన్వాల్వ్ అయిపోయినారు. చాలా బాగుంది. తెలంగాణ స్లాంగ్ ఉంది మొత్తం అంతా. నాకు బాగా నచ్చింది. తెలంగాణలో ఇలా మాట్లాడుకుంటారా అని మాకు ఆంధ్ర వాళ్ళకి తెలిసింది. సో నిజంగా చాలా బాగుంది. సో చూడొచ్చు అండి ఇటువంటి సినిమాలు ఫ్యామిలీతో చూడొచ్చు. ఆ సినిమా కూడా చూడొచ్చు. కాకపోతే వాళ్ళు చూపించింది మనం నిజం అనుకుని అదే మనం మైండ్లో ఉండిపోతూ ఉంటుంది. రేపు నువ్వు అదే ఒక 20 సంవత్సరాల ముందు 100 సంవత్సరాల ముందు ఉన్నావు, నీకు స్టోరీ అంతా తెలిసి మీ తాత ముత్తాలు చెప్తూ ఉంటారు. కానీ సినిమాలో ఇంకోలా చూపిస్తూ ఉంటారు. ఇప్పుడు ఆ సినిమా చూపించింది నమ్ముతావు, నువ్వు చూపించింది నమ్ముతావా? సో మన సొంత వాళ్ళు మనం నమ్ముకుంటూ ఉంటాం. సో చరిత్రను ఏంటంటే చరిత్రను సినిమాలో చూపించారు కాబట్టి ఫ్రిక్షన్లు అనేవి కామన్గా ఉంటాయి. సో యాస్టీజ్ ఏది నమ్మకూడదు. ఈ రోజుల్లో ఏం నమ్ముతామన్నా అంతా కలితేనే తిని పాల దగ్గర నుంచి వచ్చే సినిమా వరకు అంతే. థ్యాంక్స్ అన్న.